మల్లేష్ ఇక మైసమ్మ బిడ్డను ఎత్తుకెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు. ఎత్తుకెళ్ళిపోయే సమయంలో ఏమంటాడంటే, ఈసారి గనక నేను ఎత్తుకుని వెళ్ళి దాచిపెట్టానంటే మాత్రం సప్త సముద్రాల అవతలున్నా కూడా మైసమ్మ నిన్ను కనిపెట్టలేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్న సమయంలో అదే టైంకి గౌతమ్ వస్తూ ఉంటాడు. అయితే గౌతమ్ వచ్చేసరికి వీడేం చేస్తాడంటే పక్కకు దాక్కుంటాడనమాట. ఎవరు? మల్లేష్ బిడ్డతో సహా. అయితే గౌతమ్ బిడ్డను చూసేసరికి బిడ్డ ఉండదు. ఈ మల్లేష్ ఏమో బిడ్డను పట్టుకుని సోఫా వెనకాల దాక్కుంటాడు గౌతమ్ కనిపించకుండా. అయితే ఇక గౌరీ గౌరీ అని పిలుస్తూ ఉంటాడు. పనమ్మాయి కదా! ఏమైనా లోపలికి ఏమైనా తీసుకెళ్ళిందేమో లేదా ఆడించడానికి తీసుకెళ్ళిందేమో అనేసి. ఎవరో పలకరు. ఈలోపు ఈ మల్లేష్ గడికి స్టూల్ తగిలి అబ్బా అని కింద పడతాడు. అయితే ఇక ఆ చప్పుడు విని గౌతమ్ చూసేసరికి షాక్ అయిపోతాడనమాట. అయిపోయి ఏయ్ అని చెప్పేసి వాడిని అడ్డుకొని పాపని ఇవ్వు అని చెప్పేసి బలవంతంగా పాపని తీసుకుని పనమ్మాయికి ఇచ్చేసేస్తే పనమ్మాయి ఏమో లోపలికి వెళ్ళిపోతుంది. గడియ పెట్టేసుకుంటుంది అనమాట. అయితే అంటాడు, ఏంట్రా నా బిడ్డ విషయంలో నీ రుబాబు ఎక్కువైపోయింది. నా బిడ్డను నాకు కాకుండా చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అక్కడ ఫ్రూట్స్ దగ్గర ఉన్న కత్తిని తీసుకొని చంపైపోతాడు. అది జరిగిన విషయం.